నేపాల్ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. దశాబ్దాల తరబడి పాతుకుపోయిన పాత తరం రాజకీయ నాయకులకు ఆ దేశ యువత కోలుకోలేని షాక్ ఇచ్చింది. మాజీ ర్యాపర్, మాజీ మేయర్ బాలేంద్ర షా నేతృత్వంలో రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో క్లీన్ స్వీప్ దిశగా దూసుకు వెళుతోంది. మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీని ఆయన సొంత గడ్డపైనే ఓడించి బాలన్ సృష్టించిన ప్రభంజనం ఇప్పుడు సంచలనం. నేపాల్ రాజకీయ చరిత్రలో కని విని ఎరుగని మెజారిటీ దిశగా రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ పయనిస్తోంది. గత వారం జరిగిన ఎన్నికల కౌంటింగ్లో 35 ఏళ్ల బాలేంద్ర షా ప్రభంజనం స్పష్టంగా కనిపిస్తోంది. పార్లమెంట్లో ఈ పార్టీ భారీ మెజారిటీ సాధించే దిశగా ఉండడమే కాకుండా మాజీ ప్రధాని కమ్యూనిస్టు పార్టీ దిగ్గజం కేపీ శర్మ ఓలీని ఆయన కంచుకోట అయిన ఝాపా-5 నియోజకవర్గంలోనే బాలెన్ మట్టి కరిపించారు. దాదాపు 49,614 ఓట్ల భారీ తేడాతో బాలెన్ గెలవడంతో నేపాల్ తదుపరి ప్రధానిగా ఆయన బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖాయమైంది. బాలెన్ ఎన్నికల గుర్తు అయిన గంట ఇప్పుడు నేపాల్ అంతటా మారుమోగిపోతోంది. సెప్టెంబర్ 2025లో మొదలైన యువజన ఉద్యమం, పాత రాజకీయ శక్తులపై ఉన్న అసహనం ఈ ఫలితాల్లో స్పష్టంగా ప్రతిఫలించాయి. బంధుప్రీతి, అవినీతి, అసమానతలకు వ్యతిరేకంగా జరిగిన ప్రాణాంతక నిరసనలు అప్పట్లో ఓలీ ప్రభుత్వాన్ని కూలదోశాయి. ఆ ఆవేదనంతా ఇప్పుడు బాలెన్ షాకు పట్టం కట్టింది. ఒకవైపు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న ఉద్దండులు, మరోవైపు ఆధునిక ఆలోచనలు, మార్పు కోరుకునే బాలెన్ లాంటి యువత. ఈ ఇద్దరి మధ్య జరిగిన పోరులో చివరకు యువశక్తినే విజయం వరించింది. నేపాల్లో అమలులో ఉన్న సంక్లిష్టమైన ఎన్నికల విధానం వల్ల సాధారణంగా ఏ ఒక్క పార్టీకి పూర్తి మెజారిటీ రాదు. కానీ ఆర్ఎస్పీ ఆ అసాధ్యమైన రికార్డును తిరగరాసి స్పష్టమైన మెజారిటీతో అధికారాన్ని చేజిక్కించుకోబోతోంది. ర్యాపర్ నుండి మేయర్గా ఇప్పుడు దేశ ప్రధాని పీఠం వరకు బాలేంద్ర షా ప్రయాణం అసాధారణం. ఈ విజయం కేవలం ఒక వ్యక్తిది కాదు, నేపాల్ ప్రజాస్వామ్యంలో కొత్త తరం గొంతుకది.